బ్రదర్ ప్రేయస్లాడండి. నా పేరు సత్యకుమారి బ్రదర్. అయితే ఈ మంత్ చాలా దేవుడు చాలా అద్భుతమైన కార్యాలు నా జీవితంలో, నా కుటుంబంలో చేశారండి. అదేంటంటే అసలు ఈ మంత్ రెంట్ కట్టలేని పరిస్థితి, పిల్లలకి ఇద్దరు కూడా ఫీజు కట్టలేని పరిస్థితి అండి. అయితే నేను ఒక మరి ఈ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్లో అందరూ చాలామంది ఫాలో అవుతున్నట్టుగా మరి నేను విశ్వసించి, నేను కూడా ఒక పేపర్ పైన నా ప్రార్థన అవసరతలన్నీ రాసుకొని, మరి ఒకవైపు నుండేమో స్కూల్ నుంచి పంపిస్తూ ఉన్నారు, మీ పిల్లలకి ఫీజు కట్టాలి అని నోటీస్ పంపిస్తూ ఉన్నారు. మరోవైపు ఫోన్ చేసి హౌస్ ఓనర్ గారేమో రెంట్ కట్టాలని, మరి ప్రభా నాకు సహాయం చేయండి, అమౌంట్ కావాలి, పిల్లలకి ఫీజు కట్టాలి, హౌస్ రెంట్ కట్టాలి అని మరి రోజు 2:30 నుంచి మధ్యాహ్నం 2:30 టు 3:30, మరి అలాగే మార్నింగ్ నేను యూట్యూబ్లో ఫాలో అవుతున్నానండి ప్రేయర్స్ని. అయితే నేను అటు విధంగా ప్రార్థన చేశాను. అలాగే మరి ఈఎంఐ బ్రదరు ₹1,00,000 కట్టాలండి. ఈ మంత్ 4వ తారీఖు అమౌంట్ మరి 4వ తారీఖు అడ్జస్ట్మెంట్ అవ్వలేదు. ఒక 50,000 అడ్జస్ట్మెంట్ అయిందండి. అయితే 50,000 కడతామండి అంటే ఆ బ్యాంక్ వాళ్ళు అసలు ఒప్పుకోలేదండి. మీరు ₹1,00,000 ఖచ్చితంగా కట్టాలండి అనేసి అన్నారు. ప్రభా 50,000 అడ్జస్ట్మెంట్ అయినాయి ప్రభా, మీరు అడ్జస్ట్మెంట్ చేశారు, మరి ఇంకా నాకు 50,000 ఇవ్వండి ప్రభా, మీరు ఇచ్చినందుకు స్తోత్రం అని మరి నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తూనే ఉన్నామండి. అలాగా మరి 21వ తారీఖు బ్రదర్ ఇంకా 50,000 కూడా సమకూరినాయని దేవుడు ఇచ్చారు. మరి పిల్లలకి ఫీజు కట్టడానికి అమౌంట్ ఇచ్చారు దేవుడు. మరి హౌస్ రెంట్ కట్టాము. అలాగే ఈ ₹1,00,000 ఈఎంఐ కూడా కట్టడానికి దేవుడు ఎంతగానో నాకు మార్గం తెరిచి నా ఎడల గొప్ప కార్యాలు చేశారండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్.